ఓకే. ఐ మీన్ ప్రీవియస్ క్లాస్‌లో మనం ఎఫెక్టివ్‌నెస్ మెథడ్ గురించి డిస్కస్ చేసాము. సో, హీట్ ఎక్స్చేంజర్స్‌ని ఒకవేళ మనం అనాలిసిస్ చేయాలంటే మనకు 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ 2 మెథడ్స్ అనేవి ఉన్నాయని చెప్పాము. ఫస్ట్ వన్ ఈజ్ ఎల్ఎంటీడీ మెథడ్. సో, దీన్నే లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ మెథడ్ అంటారు. సో, లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ మెథడ్ అనేది మనకి సైజ్ ఆఫ్ ఎ హీట్ ఎక్స్చేంజర్ కనుక్కోవడానికి మనం యూజ్ చేస్తాం. అంటే ఒకవేళ మాస్ ఫ్లో రేట్స్ ఆఫ్ బోత్ ఫ్లూయిడ్స్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ మొత్తం కూడా వీటి ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే సో అక్కడ నుంచి ఎల్ఎంటీడీ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఎంత ఏరియా అనేది హీట్ ఎక్స్చేంజర్ కి కావాలి అనేది మనం కనుక్కుంటాము. అది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో సైజింగ్ ప్రాబ్లమ్ ఈజ్ రిలేటెడ్ టు ఎల్ఎంటీడీ మెథడ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫెక్టివ్నెస్ ఎన్టీయూ మెథడ్. సో వేర్ ఎన్టీయూ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్. సో ఎఫెక్టివ్నెస్ మెథడ్ లో ఏంటంటే సో ఇక్కడ మనకి ఎల్ఎంటీడీ మెథడ్ లో మనకి అన్ని టెంపరేచర్స్ తెలుస్తాయి. కాకపోతే ఎఫెక్టివ్నెస్ ఎన్టీయూ మెథడ్ లో సో మనకి అవుట్లెట్ టెంపరేచర్స్ అనేవి తెలియదు. So a second kind of problem encountered in heat exchanger analysis is the determination of the heat transfer rate and the outlet temperatures of the hot and cold fluids for prescribed fluid mass flow rates and inlet temperatures when the type and size of the heat exchanger is specified. సో మనకి ఏరియా ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ తెలుస్తుంది, అలాగే ఇన్లెట్ టెంపరేచర్స్ తెలుస్తాయి, అలాగే మాస్ ఫ్లో రేట్స్ తెలుస్తాయి. సో ఈ రకంగా అవుట్లెట్ టెంపరేచర్స్ తెలియలేదు. సో మనకి ఉన్న హీట్ ఎక్స్చేంజర్ అనేది మనకు కావాల్సిన వర్క్ అనేది చేస్తుందా లేదా, సో అలా చేస్తుందా లేదా కనుక్కోవడానికి యూస్ చేసే మెథడ్ ఏంటంటే ఎఫెక్టివ్నెస్ ఎన్టీయూ మెథడ్. సో ఎఫెక్టివ్నెస్ ఎన్టీయూ మెథడ్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము. సో ఎన్టీయూ అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్. సో ఇక్కడ ఎఫెక్టివ్నెస్ సో ఎఫెక్టివ్నెస్ is a dimensionless parameter and it can be defined as the actual heat transfer rate divided by maximum possible heat transfer rate in a heat exchanger. So యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ కి అలాగే మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఇన్ హీట్ ఎక్స్చేంజర్ కి ఉన్న రేషియోని మన ఎఫెక్టివ్నెస్ హీట్ ట్రాన్స్ఫర్ ఎఫెక్టివ్నెస్ కింద మనం హీట్ ఎక్స్చేంజర్ ఎఫెక్టివ్నెస్ కింద మనం డిఫైన్ చేసాము. సో యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అంటే ఏమవుతుందంటే ఏదైతే హీట్ అనేది కోల్డ్ ఫ్లూయిడ్ లాస్ అవ్వడం కానీ లేకపోతే ఏదైతే హీట్ అనేది హాట్ ఫ్లూయిడ్ అనేది హాట్ ఫ్లూయిడ్ అనేది లాస్ అవ్వడం, అలాగే ఏదైతే హీట్ అనేది కోల్డ్ ఫ్లూయిడ్ అనేది గెయిన్ చేసుకుంటుందో సో దాన్ని మనం యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ కింద కన్సిడర్ చేస్తాము. సో యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఈస్ నథింగ్ బట్ Q actual which is equal to Cc, where Cc is nothing but heat capacity rate. So heat capacity rate into Tc out minus Tc. So heat capacity rate is nothing but Cc which is equal to m dot C into Cp. So m dot C is nothing but I mean mass flow rate of the cold fluid and Cpc is nothing but స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద కోల్డ్ ఫ్లూయిడ్. సో దీని యొక్క మల్టిప్లికేషన్ చేస్తూ వచ్చేది ఏంటంటే మనకి హీట్ కెపాసిటీ రేట్ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్. సో క్యూ యాక్చువల్ ఈజ్ నథింగ్ బట్ సిసి, టీసీ అవుట్ మైనస్ టీసీ. ఎందుకంటే ఏదైతే హీట్ అనేది మనకి కోల్డ్ ఫ్లూయిడ్ అనేది గెయిన్ చేసుకుందో సో అదే యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ కాబట్టి సో హీట్ కెపాసిటీ రేట్ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్ దట్ ఈస్ సిసి ఇంటూ టీసీ అవుట్ మైనస్ టీసీ. అలాగే మనకి సిహెచ్ అంటే ఏదైతే హాట్ ఫ్లూయిడ్ అనేది మనకి హీట్ అనేది లాస్ అయిందో సో దాన్ని కూడా మనం యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అంటాము. సో విచ్ ఈస్ ఈక్వల్ టు సిహెచ్, సిహెచ్ సిహెచ్ ఈస్ ద హీట్ కెపాసిటీ రేట్ ఆఫ్ ద హాట్ ఫ్లూయిడ్ ఇంటూ టీహెచ్ ఇన్ మైనస్ టీహెచ్ అవుట్. సో ఈ రకంగా మనం యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ని మనం డిఫైన్ చేయొచ్చు. హియర్ సిహెచ్ ఇస్ నథింగ్ బట్ ఎం డాట్ హెచ్ ఇంటూ సిపి. సో కమింగ్ టు ద మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్. సో మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఏ రేట్ ఇన్ ఏ హీట్ ఎక్స్చేంజర్ అంటే ఒక హీట్ ఎక్స్చేంజర్ లో మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎంత ఉంటుంది అంటే సో ఒక ఇనీషియల్ గా హాట్ ఫ్లూయిడ్ అనేది ఒక సర్టన్ టెంపరేచర్ దగ్గర ఎంటర్ అవుతుంది, అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ అనేది సర్టన్ టెంపరేచర్ దగ్గర ఎంటర్ అవుతుంది. సో సో maximum possible heat transfer rate is comes from the maximum temperature difference in a heat exchanger. సో ఎంతైతే మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మనకి ఉందో హీట్ ఎక్స్చేంజర్ లో సో ఆ అంత మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ తీసుకుని మనం మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అని మనం చెప్తాము. సో మాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంటుందంటే ఏదైతే హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అనేది ఉంటుందో ఇన్లెట్ టెంపరేచర్ సో టీహెచ్ ఇన్ మైనస్ టీసీ ఇన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది. సో ఈ రకంగా మనం మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే
Q dot maximum is equal to Cmin is equal to Thin minus Tcn. సో మనకి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ సిసి ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది. సో మనకి మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ అంటే మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి అంటే మనకి ఏమవ్వాలంటే ఇక్కడ సిసి ఐ మీన్ సిసి కానీ లేకపోతే సిహెచ్ కానీ మినిమం అవ్వాలి. అంటే మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి అంటే మనకి హీట్ కెపాసిటీ రేట్ అనేది మినిమం ఉండాలి. అంటే ఏదైతే మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉన్న ఫ్లూయిడ్ ఉందో దాంట్లో మనకి మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వస్తుంది. కాబట్టి సో మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ అనేది అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ ఫ్లూయిడ్ కి ఎంత మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉండాలి. సో ఈ రకంగా మనం మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ ఎలా డిఫైన్ చేస్తామంటే క్యూ డాట్ మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు Cmin ఇంటూ Thin minus Tcn. Thin minus Tcn is the maximum temperature difference in a heat exchanger into Cmin. Cmin is the minimum heat capacity rate. అది మనకి కోల్డ్ ఫ్లూయిడ్ అవ్వచ్చు లేదంటే హాట్ ఫ్లూయిడ్ అవ్వచ్చు. కాకపోతే ఏదైతే మినిమం ఉందో దానికి మనకి ఐ మీన్ ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది దాంట్లో ఉంటుంది. సో కమింగ్ టు ద ఎఫెక్టివ్నెస్ ఈజ్ నథింగ్ బట్ Q dot actual divided by Q dot maximum. We know that Q dot actual is nothing but అంటే ఎప్పుడైతే ఒకవేళ మనకి ఇఫ్ సిసి ఈజ్ ఈక్వల్ టు Cmin అంటే కోల్డ్ ఫ్లూయిడ్ కి మనకి మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉందని మనం తీసుకుంటే సో మనకి ఇక్కడ మనకి యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఏమవుతుందంటే Q dot maximum అవుతుంది. Cmin ప్లేస్ లో ఏమొస్తుందంటే Cmin ప్లేస్ లో సిసి వస్తుంది. ఎందుకంటే మనకి కోల్డ్ ఫ్లూయిడ్ కి మనకి హీట్ కెపాసిటీ రేట్ అనేది తక్కువ ఉంది కాబట్టి. సో మనకి ఈ Q dot maximum ప్లేస్ లో సిసి ఇంటూ Thin minus Tcn కింద రాయొచ్చు. కమింగ్ టు ద యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అంటే హీట్ కెపాసిటీ రేట్ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్ అంటే సిసి ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్ అంటే టీసీ అవుట్ మైనస్ టీసీ. ఈ రకంగా మనం సిసి క్యాన్సిల్ చేస్తే మనకి ఎఫెక్టివ్నెస్ ఎంత వస్తుందంటే టీసీ అవుట్ మైనస్ టీసీ డివైడెడ్ బై Thin మైనస్ టీసీ. సో ఎప్పుడైతే కోల్డ్ ఫ్లూయిడ్ కి మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉందో అప్పుడు ఎఫెక్టివ్నెస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా యూస్. అలాగే మనకి హాట్ ఫ్లూయిడ్ ఒకవేళ హాట్ ఫ్లూయిడ్ కి మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉందంటే సో ఎప్పుడైతే హాట్ ఫ్లూయిడ్ కి మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉందో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది. సో ఎఫెక్టివ్నెస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు Q dot డివైడెడ్ బై Q dot max, where Q dot actual is nothing but CH Thin minus Tho divided by CH Thin minus Tcn. సో CH క్యాన్సిల్ అయితే మనకి Thin minus Thout by Thin minus Tcn. సో ఆల్ఫా హీట్ ఎక్స్చేంజర్ యొక్క ఎప్సిలాన్ రిలేషన్ అనేది మనం ఎఫెక్టివ్నెస్ రిలేషన్ అనేది చూసాము. సో ln Thout మైనస్ Tcout డివైడెడ్ బై Thin మైనస్ Tcn. సో ఇది ఆల్రెడీ ఈ రిలేషన్ అనేది మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి LMTD మెథడ్ అనేది మనం డిస్కస్ చేసినప్పుడు మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ln Thout మైనస్ Tcout Thin మైనస్ Tcn. సో మైనస్ యూఏఎస్ ఇక్కడ 1 బై m డాట్ సి సిసిని మనం ఎలా రాయొచ్చు m డాట్ సి ఇంటూ సిసిని మనం క్యాపిటల్ సిసి కింద రాయొచ్చు. క్యాపిటల్ సిసి అంటే హీట్ కెపాసిటీ రేట్. అలాగే m డాట్ సిహెచ్ ని ఎలా రాయొచ్చు అంటే క్యాపిటల్ సిహెచ్ కింద రాయొచ్చు. క్యాపిటల్ సిహెచ్ అంటే హీట్ కెపాసిటీ రేట్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్. సో ఇక్కడ తీసుకున్న అసంప్షన్ ఏంటంటే సిసి ఈజ్ మినిమం అంటే ఒకవేళ హీట్ కెపాసిటీ రేట్ అనేది కోల్డ్ ఫ్లూయిడ్ అనేది తక్కువ ఉంది అంటే సో అప్పుడు కరెస్పాండింగ్ ఈ సిసిని మనం కామన్ తీసాము. 1 బై సిసి అనేది కామన్ తీసాము. సో మైనస్ యూఏఎస్ బై సిసి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇక్కడేమో 1 వస్తుంది 1 ప్లస్ 1 బై సిసి బై సిసి వచ్చు ఈ రకంగా వస్తుంది. సో మనకి ఒకటి ఎల్ఎన్ ఉంది కాబట్టి దీన్ని ఇన్సైడ్ తీసుకొస్తే ఒకవేళ ఎక్స్పోనెన్షియల్ రెండు చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఎల్ఎన్ అనేది మనకి ఐ మీన్ ఉండదు. సో అప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఇది అవుతుంది. సో ఎక్స్పోనెన్షియల్ మైనస్ యూఏఎస్ సిసి 1 ప్లస్ సిసి బై సిహెచ్. సో ఇక్కడ నుంచి మనం టీహెచ్ అవుట్ ఇక్కడ ఏదైతే ఉందో సో దాన్ని మనకు ఆల్రెడీ ఇది ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్న రిలేషన్. సో అక్కడ నుంచి మనం టీహెచ్ అవుట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో అక్కడ నుంచి టీహెచ్ అవుట్ వచ్చేసరికి ఈ వాల్యూ ఐ మీన్ ఇది మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ లో ఇది వాల్యూ వచ్చి మొత్తం కూడా ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాం. సో ఈ రకంగా రీప్లేస్ చేసుకుని ఒకవేళ మనం కొన్ని ఐ మీన్ చేస్తే మనకి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే సో ఎఫెక్టివ్నెస్ వాల్యూ ఫర్ ఎ parallel flow is nothing but 1 minus exponential minus UAS divided by CC 1 plus CC by CH divided by 1 plus CC by CH. సో ఇక్కడ ఈ మైనస్ యూఏఎస్ అంటే ఇప్పుడు ఈ ఎఫెక్టివ్నెస్ అనేది ఐ మీన్ చాలా ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి. దీన్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి సో జనరల్ గా కొన్ని నాన్ డైమెన్షనల్ గ్రూప్స్ అనేవి మనం డిఫైన్ చేసుకుంటాము. ఇక్కడ మైనస్ యూఏఎస్ బై సిసి సో అంటే ఈ యూఏఎస్ బై సిమిన్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే
నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ అంటాం. నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ U into AS divided by Cmin, where U is the overall heat transfer coefficient of the heat exchanger and AS is the surface area of the heat exchanger and Cmin is the minimum heat capacity rate. సో ఈ రకంగా మనం యూఏఎస్ యూఏఎస్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎన్టీయూ రీప్లేస్ చేయొచ్చు. సో అలాగే ఏంటంటే మనం ఇంకొక డైమెన్షన్లెస్ పారామీటర్ అనేది మనం డైమెన్షన్లెస్ క్వాంటిటీ అని డిఫైన్ చేసుకుంటాం. వేర్ డైమెన్షన్లెస్ కెపాసిటీ రేషియో సి ఈజ్ నథింగ్ బట్ Cmin బై Cmax. సో Cmin బై Cmax యొక్క రేషియోని మనం కెపాసిటీ రేషియో అంటాము. సో అలాగే N2 ఈజ్ నథింగ్ బట్ యూఏఎస్ డివైడ్ బై Cmin. ఈ రకంగా మనం పైన ఫార్ములాలో మనం ప్యారలల్ సో మనకి ఏమొస్తుందంటే ఎఫెక్టివ్నెస్ ఫర్ ఎ ప్యారలల్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ NTU 1 + C డివైడెడ్ బై 1 + C. ఈ రకంగా మనం ప్యారలల్ ఫ్లోకి కనుక్కున్నాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫెక్టివ్నెస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఎటువంటి టెంపరేచర్స్ అనేవి అవసరం లేదు. ఎందుకంటే సో మనం ఎల్ఎంటిటి మెథడ్లో మనకి అన్ని టెంపరేచర్స్ తెలియాలి, కానీ ఎఫెక్టివ్నెస్ NTU మెథడ్లో మనకి అన్ని టెంపరేచర్స్ తెలియాల్సిన అవసరం. ఎప్పుడైతే అవుట్లెట్ టెంపరేచర్స్ తెలియలేదో సో మనం ఎప్పుడు ఎఫెక్టివ్నెస్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఎఫెక్టివ్నెస్ కనుక్కోవడానికి మనకి ఎన్టీయూలో మనకి టెంపరేచర్స్ లేవు, అలాగే సిలో కూడా మనకి టెంపరేచర్స్ లేవు. సో ఈ రకంగా మనం అవుట్లెట్ టెంపరేచర్స్ తెలియకపోయినప్పటికీ మన ఎఫెక్టివ్నెస్ అనేది కనుక్కోవచ్చు. సో హియర్ ద ఎఫెక్టివ్నెస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ యూఏఎస్ డివైడెడ్ బై Cmin Cmin బై Cmax. సో వీటి ఫంక్షన్స్ లో ఉంటాయి ఎఫ్ ఆఫ్ NTU కెపాసిటీ రేషియో C. అలాగే కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కి ఎఫెక్టివ్నెస్ ఎలా డిఫైన్ చేస్తామంటే సో ఎఫెక్టివ్నెస్ ఫర్ హీట్ ఎక్స్చేంజర్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ NTU 1 - C, అలాగే 1 - C ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ NTU 1 - C. సో నేను అబ్జర్వ్ చేసి ఈ ఫార్ములా అనేది ఫస్ట్ ఇక్కడ కింద డినామినేటర్లు ఏంటంటే ఎక్స్ట్రాగా ఇక్కడ ఇంటూ C వచ్చింది. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటూ C అనేది డినామినేటర్లో ఉంది. ఇది ఫర్ C లెస్ దెన్ 1. ఒకవేళ ఫర్ C ఈజ్ ఈక్వల్ టు 1, ఫర్ C ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇండైరెక్ట్గా ఎంత అవుతుందంటే సో C ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఎఫెక్టివ్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ NTU అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ డివైడెడ్ బై 1 + NTU. ఈ రకంగా మనం కౌంటర్ ఫ్లోకి ఎఫెక్టివ్నెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫర్ కండెన్సర్స్ అండ్ బాయిలర్స్, సో మనం కండెన్సర్స్ అండ్ బాయిలర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను, అంటే ఏదైతే ఫ్లూయిడ్ అనేది కండెన్స్ అవుతుందో లేకపోతే బాయిల్ అవుతుందో సో ఆ కరస్పాండింగ్ గా దానికి ఉన్న హీట్ కెపాసిటీ అంటే ఇన్ఫైనైట్ హీట్ కెపాసిటీ రేట్ అని మనం డిస్కస్ చేస్తాం. సో ఇన్ఫైనైట్ హీట్ కెపాసిటీ రేట్ అనేది ఏదైతే ఫ్లూయిడ్ అనేది కండెన్స్ అవుతుందో లేదంటే బాయిల్ అవుతుందో ఆ ఫ్లూయిడ్ కు ఉండే హీట్ కెపాసిటీ రేట్ అనేది ఇన్ఫినిటీ వాల్యూ. సో ఇక్కడ నుంచి హీట్ కెపాసిటీ రేషియో ఈజ్ నథింగ్ బట్ Cmin బై Cmax. సో ఇక్కడ Cmax ప్లేస్ అంటే మాక్సిమం హీట్ కెపాసిటీ రేట్ అనేది కండెన్సర్ లో కానీ లేకపోతే బాయిలర్ లో కానీ మనకి ఎంత అవుతుంది అంటే ఇన్ఫినిటీ అవుతుంది, కాబట్టి Cmin బై ఇన్ఫినిటీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రకంగా ఎఫెక్టివ్నెస్ వాల్యూ ఫర్ ఏ కండెన్సర్ ఆర్ బాయిలర్ కెన్ బి రిటర్న్ యాజ్ 1 - ఎక్స్పోనెన్షియల్ మైనస్ NTU. ఈ ఫార్ములా యూస్ చేసి మన ఎఫెక్టివ్నెస్ ఫర్ ఏ కండెన్సర్ ఆర్ బాయిలర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అలాగే సో అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద ఎఫెక్టివ్నెస్ రిలేషన్స్ అండ్ చార్ట్స్. సో కొన్ని అబ్జర్వేషన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తాము. సో అబ్జర్వేషన్స్ ఏంటంటే కొన్ని చార్ట్స్ అనేవి డ్రా చేశారు. సో చార్ట్స్ అనేవి సో చార్ట్స్ అనేవి ఇక్కడ NTU అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ యూఏఎస్ Cmin ఏదైతే ఉందో సో నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ కి అలాగే ఎఫెక్టివ్నెస్. సో ఎఫెక్టివ్నెస్ అనేది వాల్యూ అనేది మనకి 0 to 1 అనేది ఇక్కడ వేరీ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఎఫెక్టివ్నెస్ అనేది 0 to 1 మధ్యలో ఉంటుంది. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 0 to 3 అంటే ఇక్కడ అరౌండ్ 0 to 1.5 చూస్తే సో ఇక్కడ NTU అండ్ ఎఫెక్టివ్నెస్ కి కర్వ్స్ అనేవి జనరేట్ చేశారు ఫర్ డిఫరెంట్ కెపాసిటీ రేషియో వాల్యూస్. అంటే Cmin బై Cmax ఈజ్ ఈక్వల్ టు 0 అంటే హీట్ కెపాసిటీ కెపాసిటీ రేషియో అనేది 0 అయితే సో అప్పుడు మనకి ఒక కర్వ్ వచ్చింది. అలాగే 0.25 అయితే ఒక కర్వ్, అలాగే 0.50 అయితే ఒక కర్వ్, 0.75 1 అలాగే డిఫరెంట్ బై Cmax రేషియో వాల్యూస్ కి డిఫరెంట్ కర్వ్స్ అనేవి మనకు వచ్చాయి.
ఈ రకంగా మనకి ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో డ్రా చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 నుంచి 1.5 అంటే N2U అనేది ఒకవేళ 1.5 అయితే అప్పటి వరకు ఏమవుతుందంటే మనకి ఈ కర్వ్ చూడండి, ఇది స్టీప్ రైజ్ ఉంటుంది ఈ కర్వ్ లో, అంటే సడన్ గా రైజ్ అవుతుంది కాబట్టి ఈ కర్వ్ అనేది. సో అప్ టు 0 to 1.5 సో మనకి ఎఫెక్టివ్నెస్ అనేది మనకి బాగా ఇంక్రీజ్ అవుతుంది 0 to NTU అనేది 1.5 అయితే. సో ఒకవేళ అప్ టు త్రీ ఎంతో కొంత కొంచెం ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది, కానీ 3 తర్వాత ఏమవుతుందంటే ఇది చాలా ఇక్కడ మీద ఫ్లాట్ అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం. ఈ NTU ఇంక్రీజ్ చేస్తున్నప్పటికీ మనకి ఎఫెక్టివ్నెస్ అనేది ఏమవుతుందంటే పెద్దగా ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఫ్లాట్ అయిపోయింది చూడండి. సో అప్ టు 3 అంటే మీరు ఇండైరెక్ట్ గా NTU ఇంక్రీజ్ చేస్తున్నారు. NTU ఇంక్రీజ్ చేస్తున్నారంటే N2U ఈజ్ నథింగ్ బట్ U ఇంటూ AS డివైడెడ్ బై Cmin. సో U ఇంటూ AS బై C ఇండైరెక్ట్ గా NTU నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే AS అనేది ఇంక్రీజ్ చేస్తున్నట్టు. AS ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్. సో ఏరియా ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే మీరు ఏరియా ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ ఇంక్రీజ్ చేస్తున్నారు, కాకపోతే ఎఫెక్టివ్నెస్ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఫ్లాట్ అయిపోయింది. ఫ్లాట్ అవుతుంది అంటే ఇండైరెక్ట్ గా ఎఫెక్టివ్నెస్ అనేది అంత ఇంక్రీజ్ అవ్వట్లేదు. మీరు అంటే సైజ్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ ఇంక్రీజ్ చేస్తున్నారు, కాకపోయినా అయినప్పటికీ మనకి ఎఫెక్టివ్నెస్ అనేది అంతగా ఇంక్రీజ్ అవ్వట్లేదు. అంటే ఇండైరెక్ట్ గా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఏమవుతుందంటే, సో కాస్ట్ అనేది హీట్ ఎక్స్చేంజర్ చేయడానికి మనకి ఇంక్రీజ్ అయిపోతుంది, కానీ ఎఫెక్టివ్నెస్ అనేది మనకి అంత ఉండట్లేదు. సో అందుకే ఏంటంటే మనం ఈ NTU అనేది జనరల్ గా మనం మరీ అంత ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే సైజ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి. అది వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ఎ గివెన్ NTU అండ్ కెపాసిటీ రేషియో. అంటే ఒకవేళ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ అలాగే కెపాసిటీ రేషియో మొత్తం NTU అండ్ C ఏదైతే ఉందో ఈ రెండాట్లు మనం ఫిక్స్ చేసేస్తే, అంటే NTU అండ్ C అనేది ఫిక్స్ చేసుకుని ఒకవేళ మన డిఫరెంట్ హీట్ ఎక్స్చేంజర్స్ ని మనం ఒకవేళ ఎఫెక్టివ్నెస్ క్యాలిక్యులేట్ చేస్తే, సో ద కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఎఫెక్టివ్నెస్ ఫాలోడ్ క్లోజ్లీ బై ద క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ విత్ బోత్ ఫ్లూయిడ్స్ అన్మిక్స్. సో సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ నుంచి మీరు NTU అండ్ C అనేది ఫిక్స్ చేసుకున్నారు ఆల్రెడీ. సో ఫర్ ఫిక్స్డ్ వాల్యూస్ ఆఫ్ NTU అండ్ C కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ మనకి ఏమవుతుందంటే ఎఫెక్టివ్నెస్ అనేది, మీరు ఈ కర్వ్ చూడండి, ఈ కర్వ్ అనేది యాక్చువల్గా చాలా హైట్ లో ఉంది కాబట్టి, సో కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కి మనకి ఏమవుతుందంటే జనరల్ గా హైయెస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే క్రాస్ ఫ్లో విత్ బోత్ ఫ్లూయిడ్స్ అన్మిక్స్డ్. నెక్స్ట్ ఏంటంటే ప్యారలల్ ఫ్లో. సో ఈ రకంగా మనం కంపేర్ చేయొచ్చు ఎఫెక్టివ్నెస్ వాల్యూస్ ఫర్ డిఫరెంట్ హీట్ ఎక్స్చేంజర్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ మనం డిస్కస్. సో బాయిలర్ కానీ లేకపోతే కండెన్సర్ కానీ మనకి ఎలాగ ఉంటుందంటే ఎఫెక్టివ్నెస్ వాల్యూస్ ఎప్సిలాన్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ NTU. సో మనకి ద వాల్యూ ఆఫ్ కెపాసిటీ రేషియో C ranges ఫ్రమ్ బిట్వీన్ 0 and 1. కెపాసిటీ రేషియో అనేది Cmin బై Cmax కాబట్టి, సో మనకి దాని యొక్క వాల్యూ అనేది మనకి 0 to 1 మధ్య వేరీ అవుతుంది. సో ఫర్ ఎ గివెన్ NTU, సో NTU ఇచ్చారు, అలాగే ఎఫెక్టివ్నెస్ బికమ్ మాక్సిమం ఫర్ C ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ మినిమం ఫర్ C ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎఫెక్టివ్నెస్ ఎప్సిలాన్ అనేది మనకి మాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే C ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు మనకు మాక్సిమం అవుతుంది, అలాగే మినిమం అనేది C ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అవుతుంది. సో ఈ రకంగా మనం డిఫరెంట్ అబ్జర్వేషన్స్ అని మనం చేయొచ్చు. సో కాకపోతే కండెన్సర్ అండ్ బాయిలర్, సో కండెన్సర్ బాయిలర్లు ఏంటంటే, సో ఆ హీట్ ఎక్స్చేంజర్ లో మనకి ఒక వన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ ఏదైతే కండెన్స్ అవుతుందో, ఏదైతే ఫ్లూయిడ్ అనేది బాయిల్ అవుతుందో, సో వాటి యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అని చెప్తాం. సో కండెన్సింగ్ ఫ్లూయిడ్ ఆర్ బాయిలింగ్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అని చెప్తాం. కాకపోతే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది. Typical examples for this flow situation are the fluid carrying heat exchanger, pipe exposed to ambient air or submerged in large liquid medium such as lake. సో మన థర్మల్ పవర్ ప్లాంట్స్ లో కండెన్సర్ ఉంటుంది. సో కండెన్సర్ యొక్క పైప్ అనేది ఒక లేక్ లో సబ్మెర్జ్ అయి ఉంటుంది. సో లేక్ లో సబ్మెర్జ్ అయి ఉంది అంటే ఇండైరెక్ట్ గా లేక్ అనేది లేక్ లో చాలా ఎక్కువ మాస్ ఉంటుంది. సో చాలా ఎక్కువ మాస్ ఉంది కాబట్టి, సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మాస్ ఉంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ లేక్ యొక్క ఒకవేళ యావరేజ్ టెంపరేచర్ మనం చూస్తే ఏమవుతుందంటే కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. సో
So typical examples for this flow situation are the fluid carrying heat exchanger exposed to ambient air or submerged in large liquid medium such as lake. ఒకవేళ లేక్ లో కానీ లేకపోతే ఎయిర్ ambient ఎయిర్ లో కానీ ఒకవేళ పైప్ అనేది ఎక్స్పోజ్ అయితే సో అది మనకి కండెన్సర్ కానీ ఐ మీన్ బాయిలర్ కానీ ఎగ్జాంపుల్. In such cases, since the effectiveness change in reference temperature of the ambient temperature is virtually zero and the relative mass of the ambient environment is infinitely large, the maximum heat capacity rate Cmax is a very large number. సో ఈ రకంగా కొన్ని అబ్జర్వేషన్ పాయింట్స్ అనేవి మనం డిస్కస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆర్ ఎన్టీఎం అయితే. సో ఫస్ట్ ఏంటంటే మనం సి వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సి వాల్యూ ఇస్ నథింగ్ బట్ Cmin by Cmax. So C value is nothing but capacity ratio, that is nothing but Cmin by Cmax. Next one is NTU. NTU is nothing but number of transfer units, which is nothing but UAS divided by Cmin. సో C క్యాలిక్యులేట్ చేస్తాము, అలాగే NTU క్యాలిక్యులేట్ చేస్తాము. సో అలాగే అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎఫెక్టివ్నెస్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఫౌండ్ ఫ్రమ్ చార్ట్స్ ఆర్ రిలేషన్స్. సో రిలేషన్ నుంచి స్టడీ చేయొచ్చు, లేదంటే చార్ట్స్ నుంచి మనం కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ రేట్. హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది కనుక్కోవడం ఫార్ములా ఏంటంటే Q dot is equal to effectiveness into Q dot max. Q dot max is nothing but Cmin into Thin minus Tcin into Q max is into Cmin into effectiveness. ఈ రకంగా మనం చేస్తే ఏమొస్తుందంటే Q dot అనేది effectiveness into Cmin Thin minus Tcin. సో అలాగే ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఒక ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాము. సో ఆల్రెడీ మనం ఐ మీన్ ప్యారలల్ ఫ్లో ఐ మీన్ LMTD మెథడ్ లో డిస్కస్ చేసిన ప్రాబ్లమే. సో ఇక్కడ ఏంటంటే ఒక ఐ మీన్ కోల్డ్ వాటర్ ని మనం హీట్ చేయాలి సమ్ సర్టెన్ టెంపరేచర్ వరకు. అలాగే here the problem on effectiveness NTU method. So here the question is a counterflow double pipe heat exchanger is to heat water from 20 degrees centigrade to 80 degrees centigrade at a rate of 1.2 kg per second. సో ఇక్కడ ఏంటంటే కౌంటర్ ఫ్లో డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కోల్డ్ వాటర్ అనేది లెఫ్ట్ సైడ్ దగ్గర ఎంటర్ అయ్యి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. హాట్ వాటర్ అనేది లెఫ్ట్ సైడ్ ఐ మీన్ రైట్ సైడ్ ఎంటర్ అయ్యి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇది కౌంటర్ ఫ్లో డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్. సో ఇక్కడ ఏంటంటే కోల్డ్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ అనేది మనకి ఏమవ్వాలంటే ఈజ్ టు హీట్ వాటర్ ఫ్రమ్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 80 డిగ్రీ సెంటిగ్రేడ్. 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి మనం 80 డిగ్రీ సెంటిగ్రేడ్ కోల్డ్ వాటర్ మనం హీట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే కోల్డ్ వాటర్ యొక్క మాస్ ఫ్లో రేట్ అనేది మనకు మెన్షన్ చేశారు. సో మాస్ ఫ్లో రేట్ ఎంత అంటే 1.2 kg per second. సో నెక్స్ట్ ఏంటంటే అలాగే హాట్ వాటర్ ఐ మీన్ హాట్ జియోథర్మల్ వాటర్ ఇచ్చారు. సో హాట్ జియోథర్మల్ వాటర్ సో దాని యొక్క మాస్ ఫ్లో రేట్ ఎంత అంటే 2 kg per second. సో దాని యొక్క ఇన్లెట్ టెంపరేచర్ ఎంత అంటే 160 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనకి అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ హాట్ వాటర్ అనేది మనకు తెలియదు. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద హీటింగ్ ఈస్ టు బి అకాంప్లిష్డ్ బై జియోథర్మల్ వాటర్ అవైలబుల్ అట్ 160 డిగ్రీ సెంటిగ్రేడ్ at a mass flow rate of 2 kg per second. Here the inner tube is thin walled and has a diameter of 1.5 cm. సో ఇక్కడ ఈ కోల్డ్ వాటర్ ఏదైతే ఉందో ఏదైతే ట్యూబ్ లో ఫ్లో అవుతుందో ఆ ట్యూబ్ యొక్క డయామీటర్ అనేది చాలా దాని యొక్క థిక్నెస్ అనేది చాలా థిన్ వాల్ అని మెన్షన్ చేశారు. అలాగే అండ్ హ్యాజ్ ఎ డయామీటర్ ఆఫ్ 1.5 సెంటీమీటర్. సో ఈ దీని యొక్క ట్యూబ్ యొక్క డయామీటర్ మెన్షన్ చేశారు 1.5 సెంటీమీటర్. Coming to the overall heat transfer coefficient of the heat exchanger is nothing but 640 watt per meter square Kelvin. So overall heat transfer coefficient అనేది ఈ heat exchanger కి మెన్షన్ చేశారు. U value 640 watt per meter square Kelvin. So using the effectiveness NTU method, determine the length of the heat exchanger required to achieve the desired heating. So length of the heat exchanger ఎంత ఉండాలని అడిగారు క్వశ్చన్. సో టు అచీవ్ దట్ డిజైర్డ్ హీటింగ్ అనేది జరగాలి అంటే సో మనకి ఎంత అయితే లెంత్ అనేది హీట్ ఎక్స్చేంజర్ ఉండాలో మనకి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ ఇచ్చారు. సో అలాగే కోల్డ్ వాటర్ అలాగే
జియోథర్మల్ వాటర్ రెండు కూడా ఫ్లో అవుతున్నాయని మెన్షన్ చేశారు. సో మనం ఎఫెక్టివ్నెస్ ఎన్టీయూ మెథడ్ మనం యూజ్ చేసి సో మనం ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి. సో ఎంత లెంత్ ఉంటే మనకు కావాల్సిన డిజైర్డ్ హీటింగ్ అనేది జరుగుతుంది క్వశ్చన్. సో సిహెచ్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ కెపాసిటీ రేషియో అనేది కనుక్కోవాలి. కెపాసిటీ రేషియో ఈజ్ నథింగ్ బట్ Cmin బై Cmax. సో కెపాసిటీ రేషియో C ఈజ్ నథింగ్ బట్ Cmin బై Cmax. సో ఫస్ట్ ఏంటంటే హీట్ కెపాసిటీ రేట్స్ అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ హాట్ ఫ్లూయిడ్ యొక్క హీట్ కెపాసిటీ రేట్ CH. సో హాట్ ఫ్లూయిడ్ అనేది జియోథర్మల్ ఫ్లూయిడ్. సో హీట్ కెపాసిటీ రేట్ CH ఈజ్ ఈక్వల్ టు m.H ఇంటూ CpH. సో m.H అంటే ఏంటి, మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద హాట్ ఫ్లూయిడ్. సో మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద హాట్ ఫ్లూయిడ్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 2 kg/s ఇచ్చారు. సో 2 kg/s ఇంటూ, సో ఒకవేళ మీరు టేబుల్స్ నుంచి మనం CpH వాల్యూ అనేది మనం కనుక్కుంటాం. CpH వాల్యూ ఎంత అంటే 4.31 kJ/kg/Kelvin. సో ఈ రకంగా మనం CH వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 8.62 kW/Kelvin. సో ఇక్కడ CH అనేది హీట్ కెపాసిటీ రేట్ అని మెన్షన్ చేసాం. సో హీట్ కెపాసిటీ రేట్ కాబట్టి దీని యొక్క యూనిట్స్ ఏంటంటే kW/Kelvin. సో CH వాల్యూ ఎంత వచ్చిందంటే 8.62 వచ్చింది. అలాగే CC వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. CC వాల్యూ ఇస్ నథింగ్ బట్ m.C ఇంటూ CpC. సో m.C ఇస్ నథింగ్ బట్ కోల్డ్ ఫ్లూయిడ్ యొక్క మాస్ ఫ్లో రేట్. సో కోల్డ్ వాటర్ యొక్క మాస్ ఫ్లో రేట్ ఎంత ఇచ్చారంటే 1.2 kg/s ఇచ్చారు. సో 1.2 kg/s ఇంటూ CpC. CpC ఇస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద కోల్డ్ ఫ్లూయిడ్, అంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ. సో 4.18 kJ/kg/Kelvin విచ్ ఈజ్ ఈక్వల్ టు 5.02 kW/Kelvin. సో ఈ రకంగా మనం చూస్తే మనకి CC వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే 5.02 అనేది Cmin అవుతుంది. సో 8.62 అనేది C మాక్సిమం అవుతుంది. సో అక్కడ నుంచి Cmin ఈజ్ నథింగ్ బట్ CC విచ్ ఈజ్ నథింగ్ బట్ 5.02 kW/Kelvin. హీట్ కెపాసిటీ రేషియో వాల్యూ అంటే ఏమవుతుంది, Cmin బై Cmax. Cmin is equal to 5.02, Cmax is nothing but 8.62. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 5.02 డివైడ్ బై 8.62 చేస్తే మనకి 0.582 వస్తుంది. సో ఈ రకంగా మనం కెపాసిటీ రేషియోని మనం కనుక్కున్నాము 0.582. సో అక్కడ నుంచి మాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఈజ్ నథింగ్ బట్ Cmin ఇంటూ మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్. హీట్ ఎక్స్చేంజర్ లో మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఎక్కడైతే ఇన్లెట్ టెంపరేచర్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ ని మనం మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ అనుకోవచ్చు, ఎందుకంటే అదే మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్. సో Q డాట్ మాక్సిమం, సో మాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ రేట్ Q డాట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు Cmin ఇంటూ THin మైనస్ Tc. సో హియర్ Cmin ఈజ్ నథింగ్ బట్ 5.02 kW/Kelvin. సో 5.02 kW/Kelvin ఇంటూ THin మైనస్ Tc. THin ఎంత అవుతుందంటే 160 డిగ్రీ సెంటిగ్రేడ్, TCin ఎంత అంటే 20 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే 140 వస్తుంది. మనకి డిఫరెన్స్ అనేది 140 వస్తుంది. సో అక్కడ నుంచి మనం సో 5.02 kW/Kelvin 160 మైనస్ 20. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు మాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఎంత వచ్చిందంటే 702.8 kW వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే కానీ యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే మాక్సిమం పాసిబుల్ అనేది మనకి హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఎంత ఉందంటే 702.8 kW ఉంది. సో కాకపోతే మనకి హీట్ ఎక్స్చేంజర్ లో మనకి మాక్సిమం అనేది ఎప్పుడు కూడా పాసిబుల్ అవ్వదు. ఎంతో యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది, సో ఎందుకంటే లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది ఫైనైట్ లెంత్ ఉంటుంది, అలాగే ఎంతో కొంత రెసిస్టెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా మనకి మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఎప్పుడు కూడా హీట్ ఎక్స్చేంజర్ లో జరగదు. కాకపోతే యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎంత అవుతుంది. సో యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఈస్ నథింగ్ బట్ m.Cp ఇంటూ Tout మైనస్ Tin ఫర్ వాటర్. సో మనకేంటంటే సో యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది మనకి ఎంత అవుతుందంటే సో Cc ఇంటూ Tout మైనస్ Tin. సో m.Cp m.T ఎంత అంటే 1.2 kg/s. అలాగే మనకి ఈ వాటర్ యొక్క సిపి వాల్యూ ఎంత అంటే 4.18 kJ/kg. మనకి ప్రాబ్లం లో అడిగింది ఏంటంటే
మన కోల్డ్ వాటర్‌ని 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి మనకి 80 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేయాలని క్వెషన్ అడిగారు కాబట్టి, సో ఇక్కడ నుంచి మనం యాక్చువల్ హీట్ ట్రాన్స్‌ఫర్ రేట్ అనేది మనకి ఎంత కావాలో మనం కనుక్కుంటున్నాము. సో 1.2 కేజీ పర్ సెకండ్ ఇంటూ 4.18 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్ ఇంటూ 80 - 20. ఈ రకంగా మనం యాక్చువల్ హీట్ ట్రాన్స్‌ఫర్ రేట్ కనుక్కున్నాం. సో మనకు ఆల్రెడీ యాక్చువల్ హీట్ ట్రాన్స్‌ఫర్ రేట్ వచ్చింది. అలాగే మాక్సిమం హీట్ ట్రాన్స్‌ఫర్ రేట్ అనేది వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ఎఫెక్టివ్‌నెస్ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, సో ఎఫెక్టివ్‌నెస్ ఈజ్ నథింగ్ బట్ క్యూ డాట్ యాక్చువల్. అంటే యాక్చువల్ హీట్ ట్రాన్స్‌ఫర్ రేట్ అంటే 301.0 డివైడెడ్ బై క్యూ డాట్ మ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ 702.8. ఈ రకంగా మనం ఎఫెక్టివ్‌నెస్ అనేది కనుక్కున్నాము. ఇక్కడ ఎంత వచ్చిందంటే 0.428 వచ్చింది. ఇలాగ మనకి 0.428 అనేది మనం ఎఫెక్టివ్‌నెస్ అని కనుక్కున్నాం. సో కాకపోతే మనకి లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది కనుక్కోమని చెప్పారు. సో లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది కనుక్కోవాలంటే మనకి ఎన్టీయూ కనుక్కోవాలి. సో ఎన్టీయూ అనేది ఎందుకు కనుక్కోవాలంటే ఎన్టీయూ ఈజ్ నథింగ్ బట్ యూఏఎస్ డివైడెడ్ బై సిఎన్. ఇక్కడ ఏఎస్ అనేది మనకి వస్తుంది ఎందుకంటే ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోషెంట్ ఆల్రెడీ ఇచ్చారు. అది ఎంతంటే 640 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ ఆల్రెడీ ఇచ్చారు. అలాగే సిమిన్ అనేది మనకు తెలుసు 5.02 కిలో వాట్ పర్ కెల్విన్ అని తెలుసు. సో అందుకోసం ఏంటంటే మనం ఎన్టీయూ వాల్యూ కనుక్కోవాలి. సో ఎన్టీయూ కనుక్కోవడానికి మనం ఏం చేయాలంటే మనం టేబుల్ యూస్ చేయొచ్చు, లేదంటే చార్ట్ యూస్ చేయొచ్చు. సో మనకి సి వాల్యూ ఎంత వచ్చింది 0.452 వచ్చింది. సో అప్పుడు మనం ఎన్టీయూ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ మెన్షన్ చేశారు కాబట్టి ఈ టేబుల్ నుంచి మనం ఎన్టీయూ కనుక్కోవాలి. సో ఎన్టీయూ ఈజ్ నథింగ్ బట్ 1/C-1 ln ε-1 డివైడ్ బై ε-C-1. సో ఈ రకంగా మనం ఈ రిలేషన్ మనం టేబుల్ నుంచి తీసుకుని మన ఎఫెక్టివ్నెస్ అనేది ఎన్టీయూ అనేది కనుక్కుంటాం. సో ఎన్టీయూ ఎంత వచ్చిందంటే 0.651 వచ్చింది. సో 1/C అంటే ఏంటి? సి అనేది కెపాసిటీ రేషియో వాల్యూ. కెపాసిటీ రేషియో వాల్యూ 0.582 వచ్చింది. సో ఆ రకంగా మనం సి అండ్ ఎప్సిలాన్ వాల్యూ అంటే 0.48 సబ్స్టిట్యూట్ చేసి మనం ఎన్టీయూ కనుక్కున్నాము. మనకి 0.651 వచ్చింది. సో ఇక్కడ ఎన్టీయూ అనేది 0.651 వచ్చింది. అక్కడ నుంచి ఏఎస్ కావాలి అంటే ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్టీయూ ఇంటూ సిమిన్ డివైడెడ్ బై యూ ఎన్టీయూ అంటే 0.651, అలాగే సిమిన్ అంటే 5020 డివైడ్ బై సిమిన్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోషెంట్ అంటే వాట్ పర్ మీటర్. ఈ రకంగా మనకి ఎన్టీయూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5.11 మీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఏరియా అనేది మనకి 5.11 మీటర్ స్క్వేర్ వచ్చింది, ఏరియా ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్. సో అంత ఉంటే మనకి అంటే ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది 301. యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ 301.0 కిలోవాట్స్ అవుతుంది. సో ఒకవేళ ఏఎస్ కావాలి అంటే పై ఇంటూ డి ఇంటూ ఎల్. సో వేర్ ఎల్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్. ఇక్కడ ఏఎస్ ఎంత వచ్చింది 5.1. అక్కడ నుంచి పై వాల్యూ తెలుసు, పై అంటే 3.14. అలాగే డి అంటే డయామీటర్ ఎంత ఇచ్చారు 1.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ మనకి 108 మీటర్స్ వచ్చింది. సో ఇదే ప్రాబ్లం మనం సేమ్ ఎల్ఎంటీడీ మెథడ్ లో కూడా మనం సాల్వ్ చేసాము. సో అక్కడ ఏంటంటే మనకి 109 మీటర్స్ వచ్చింది. సో రెండు కూడా ప్రాక్టికల్లీ ఇంచుమించు సేమ్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో దీని మీద మీరు ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు నేను సాల్వ్ చేసుకోండి. సో ఈ రకంగా మనం హీట్ ఎక్స్చేంజర్స్ అనే యూనిట్ అనేది కంప్లీట్ చేసాము. సో మనం నెక్స్ట్ బాయిలింగ్ అండ్ కండెన్సేషన్ మనం నెక్స్ట్ చూసుకుందాం. సో డౌట్స్ ఏమైనా ఉంటే మీరు యూట్యూబ్లో నేను వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు వినండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఎవరీవన్.